మాల్దీవులు, కెమెరాన్, దక్షిణ బంగాళాఖాతంలో విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది ప్రీ మాన్సూన్ సీజన్లో తొలి అల్పపీడనం ఏర్పడనుందని ప్రకటించింది. మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఛత్తీస్గఢ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా సగటున సముద్ర మట్టానికి 3.1 మీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడనున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీ, యానాంలో ఆగ్నేయ నైరుతి దిశగా గాలులు వీస్తాయని తెలిపారు. ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారుగా వర్షాలు, పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు కురిశాయి. బలమైన ఈదురుగాలులకు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక కోస్తాంధ్ర, రాయలసీమలో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయి. ఇక ఆకాశం మేఘావృతమై ఉంది. మే 22 నుంచి 27 వరకు బలమైన తుఫాన్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కాకినాడ నుంచి వైజాగ్, పూరి వరకు కోస్తా తీరంపై తుఫాన్ ప్రభావం చూపే అవకాశాలున్నాయని ఎక్కువగా తెలిపింది. ఇక ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో మే 22వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని, వాయుగుండం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. తెలంగాణలో రానున్న 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇక నైరుతి రుతుపవనాలు అండమాన్ను తాకాయని, ఇవాళ మాల్దీవులు, కోమరిన్ ప్రాంతంలో కొంతమేర, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలోని కొంతమేర విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.